బ్రేకింగ్ న్యూస్ మేడిగడ్డ బరేజ్ ఘటనపై విచారణకు రంగం సిద్ధమైంది. బరేజ్ కంగుపాటు కారకులపై చర్యలకు కసరత్తు వేగంగా జరుగుతుంది. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. కొందరిపై ఎఫ్ఐఆర్, మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. రేపు పలువురు ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 17 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బద్యా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ చర్చించారు. తదుపరి కార్యాచరణ బాధ్యతను సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కు అప్పగించారు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ ఇన్లో అందిస్తారు. వాసు, చెప్పండి, మేడిగడ్డ బరేజ్ కుంగుబాటుకు సంబంధించి కూడా ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? అఖిల, మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారం పైన కూడా విచారణకు దాదాపుగా ప్రభుత్వం సిద్ధమైంది. మేడిగడ్డ అంశానికి సంబంధించి కుంగుబాటు కారకులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలన్న విజిలెన్స్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. కొందరిపై ఎఫ్ఐఆర్, మరికొందరిపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కూడా ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు విజిలెన్స్ నివేదిక కూడా ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో దాదాపు 3 నెలలు కావాల్సిన నేపథ్యంలో కూడా ఇకపై ఎలాంటి చర్యలకు ముందుకు వెళ్లాలన్న అంశం పైన కూడా ఇటీవల జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా చర్చకు వచ్చింది. అయితే ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు ఇటీవల కాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణ బాధ్యతలకు సంబంధించి కూడా ఆదిత్యనాథ్ దాస్ అప్పగించాలని కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అయితే రేపు సోమవారం పలువురు ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే విజిలెన్స్ నివేదికలో దాదాపు 17 మంది పైన ఎవరైతే ఇంజనీర్లు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా విజిలెన్స్ నివేదికలో స్పష్టం చేశారు. ఇక 33 మంది అధికారుల పైన అభియోగాలు మోపి వాళ్ళపైన మేజర్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ కు పాల్పడాలని కూడా విజిలెన్స్ నివేదికలో స్పష్టం చేశారు. కాబట్టి వారితో పాటు పదవి విరమణ చేసినటువంటి మరికొంతమంది అధికారులు, అంటే దాదాపు 50 నుంచి 60 మందికి పైగా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కూడా విజిలెన్స్ నివేదికలో స్పష్టం చేసిన నేపథ్యంలో అందుకు ముందుకెళ్తారు. అయితే మరోపక్క ఎవరైతే ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం నిర్మాణ రంగ సంస్థ ఏదైతే ఉందో ఎల్ఎన్టీతో పాటు పిఎస్ సంస్థల పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆ నివేదికలో పేర్కొంది. వాళ్ళపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మేడిగడ్డ నిర్లక్ష్యం, పొంగుబాటు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిన నేపథ్యంలో కూడా అయితే వాళ్ళపైన సెక్షన్ 120B, 336, 409, 418, 423, 426 తో పాటు పీసీ యాక్ట్, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, పీడీపీపీ యాక్ట్ 1984 కింద కూడా చర్యలకు సిఫారసు చేయాలని కూడా నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అయితే బాధ్యులపైన చర్యలకు అంటే మార్చి 15 ఇప్పటికే నీటిపారుదల శాఖ కార్యదర్శికి విజిలెన్స్ నివేదిక ద్వారా కూడా ఒక లేఖ పంపింది. ఈ లేఖలో చాలా స్పష్టంగా కూడా వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే చర్యలకు రంగం సిద్ధమవుతుంది. రేపు సోమవారం అంటే దీని మీద పీసీ యాక్ట్ పెట్టిన నేపథ్యంలో కూడా ఏసీబీకి విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే గతంలోనే కాళేశ్వరంలో ఆ కుంగుబాటు నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి ఆ పూర్తిగా కూడా మిగతా చర్యలకు సంబంధించి ఒక ప్రత్యేక ఏజెన్సీకి విచారణకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ మొత్తంగా ఈ యొక్క కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు పైన కూడా క్రిమినల్ చర్యలకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.